హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వచ్చేసి శివయ్య నైవేద్యం గురించి అయితే చూద్దాము. సో నైవేద్యం చేయడానికి ముందు కొద్దిగా ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి పల్లీలు అనేది నానబెట్టి ప్రెషర్ పెట్టాలి కాబట్టి కుక్కర్లో కాసేపు ఒక 4-5 విజిల్స్ వరకు చూస్తాం అనమాట. సో ఆ ప్రెషర్ కోసము ఇవన్నీ నానబెట్టి కాసేపు మళ్ళీ మిగతా ఐటమ్స్ కూడా రెడీ చేసుకుంటాం అనమాట మనం. సో ఇప్పుడు వచ్చేసి సేమియా కోసము పాలు, సేమియా, కిస్మిస్, జీడిపప్పు అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి సేమియా అనేది ఒక గ్లాస్ అయితే వేసి కొలతలు చూస్తున్నాం అనమాట. సో సేమియా ఒక గ్లాస్ కొలతలు వేసిన తర్వాత ఇలాపు పాలు మరుగుతూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూడండి, పాలు మరుగుతూ ఉన్నాయి అటు సైడ్. సో పాలు మరుగుతూ ఉంటాయి, ఈలోపు సేమియా రెడీ చేసుకుంటాం అనమాట మనం. నాకు పెద్ద తిన్ను సేమియా, కానీ బాగుంటుంది టేస్ట్, కరెక్ట్గా చేస్తే బాగుంటుంది కాబట్టి సరే ఇంకా అందరు తింటున్నారు కాబట్టి తిందామని ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట. ఈలోపు చిన్న ప్యాన్లో నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు అవి నానబెట్టాము. అవి కుక్ చేసాం, ఫ్రై చేసాం కొద్దిగా వేడి కావడానికి. ఫైనల్గా అయితే మిక్సింగ్ అయితే అయిపోయింది అనమాట. నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు మిక్సింగ్ అయితే అయిపోయింది మొత్తము. సో ఇందాక నుంచి కొద్దిగా టేస్టీగా సేమియా రావాలంటే మనం సపరేట్గా తీసుకోవాలి కాబట్టి ఇందాక జీడిపప్పు అది ఫస్ట్ ఫ్రై చేసాం కదా, ఫ్రై చేసి మరగబెట్టాం కదా వేడి కావడానికి. సో అంత సపరేట్గా తీసుకొని మళ్ళీ అన్నీ మిక్స్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. తర్వాత సేమియా పాలు మరిగిన తర్వాత సేమియాస్ మిక్స్ చేసిన తర్వాత ఇది కలిపేస్తాం. సో సింపుల్గా అయిపోతుంది అనమాట సేమియా అనేది. సో అందుకనేది ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మనం కిస్మిస్ వేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి కిస్మిస్ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ బాదం పప్పు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బాదం పప్పు అయితే వేసాం మనం. బాదం పప్పు వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసి కలిపేయడం అనమాట. సో కిస్మిస్ చూడండి ఎంత పెద్దగా అయినాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంత పెద్దగా అవడం. కిస్మిస్ వేడి మీద కుక్ చేసేటప్పుడు అలా అవుతాయి, మళ్ళీ పక్కన పెట్టంగానే చిన్నగా అయిపోతాయి. సో అది నేను లైవ్లో చూశాను అనమాట. సో కిస్మిస్ అనేది చాలా
ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్ మనకి ఎక్కడైనా కూడా. సో ఇందులో ఏంటంటే మనకి వేసిన తర్వాత టేస్ట్ మారిపోద్ది అనమాట. సో నేనైతే అవి సపరేట్గా తీసుకొని అవే తింటాను, నేను సపరేట్గా తీసుకోను అనమాట. అందుకు ఎక్కువ కిస్మిస్లు కూడా ఉన్నందుకు నాకు హ్యాపీగా అనిపించింది అనమాట అన్నిటికన్నా. సో నాకు ఫుడ్ బాగోపోయినా పర్లే, కిస్మిస్ ఉంటే చాలా సపరేట్గా తీసుకొని తింటాను నేను. సో ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు కట్ చేసిన బాదం పీసెస్ కూడా చిన్న చిన్నవి కిస్మిస్లో కలిపేసి మనం ఒకసారి ఫ్రై చేసేస్తే తీసి ఇందులో గీలో ఆల్రెడీ జీడిపప్పు వేపినవి ఉన్నాయి కదా, అందులో మిక్స్ చేసుకొని ఉంచుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నెయ్యి వేసాం. కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత సేమియా అది వేస్తామన్నమాట మనం. సో సేమియా మెతుకులు అది వేసిన తర్వాత ఇంత గ్లాసులో తీసుకున్నాం కదా, కొలతలో తీసుకొని సరిపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాం అనమాట చేతితోటి. వేసిన తర్వాత పాల్లో మిక్స్ చేస్తాం అనమాట. సో పాలు తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. కొద్దిగా నెయ్యిలో మిక్స్ చేస్తే కొద్దిగా అన్ని సైడ్స్ అది పడుతుంది కదా, పట్టిన తర్వాత ఆ పాలు వచ్చి తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసేస్తాం మనం. చూడండి, బాగా మిక్స్ అయ్యేదాకా ఆగాలి మనం. మిక్స్ అయ్యేదాకా ఆగామనుకోండి, మిక్స్ అయ్యేదాకా ఆగాలి మనం. ఎందుకంటే ప్రతి మెతుక్కి పట్టాలి నెయ్యి అనేది. నెయ్యి పట్టింది అనుకోండి, అప్పుడు మనకి కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట మిక్సింగ్కి. లేకపోతే పొడి పొడిగా ఉంటుంది మనకి. లాస్ట్లో తినేటప్పుడు పచ్చి పచ్చిగా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పాలు తీసుకెళ్ళి అందులో మిక్స్ చేసే టైం అనమాట ఇది. సో ఆ పాలు తీసుకొచ్చి ఇందులో వేసి ఇందాక మనం ఎగబెట్టుకుని ఉన్నాయి కదా, అన్నీ కలిపి మళ్ళీ అందులో మిక్స్ చేసేసేయాలి. పాలు తీసుకెళ్ళి సేమియాలో ఈ కింద మనం వెనకాల వేగబెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్నీ తీసుకెళ్ళి నెయ్యితో పాటు అందులో కలిపేసి మిక్స్ చేసి తినేసాను. సింపుల్ అండి, అంతే నైవేద్యం.